నేను మీ ఆర్డర్ ఫ్రెండ్స్ ఇప్పుడే మా అకౌంట్ లో 15,000 అయితే పడ్డాయి. చాలా హ్యాపీగా ఉందన్నమాట. థ్యాంక్ యూ సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఇప్పుడు ఆ 15,000తో వాయిదా అయితే కట్టాలన్నమాట. ఇంటి వాయిదా ఆల్రెడీ పొద్దున్న చెక్ బౌన్స్ అయింది. ఇప్పుడు 700 పెనాల్టీ చేసి కట్టేయాలి. మామూలుగా అయితే ఎప్పుడు కట్టేసి వాళ్ళు టైం టు టైం తోలకల్లా కట్టుకెళ్ళిపోయాం. అయితే నేను పార్టీల గురించి కాకుండా కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని, అదే ప్రభుత్వాన్ని అంటున్నానని అనుకునేలా మీరు అనుకుంటే ఒక మాట అనాలి. అదేదో సినిమాలో అల్లు రామలింగ గారు కూలీలకి డబ్బులు ఇవ్వాలి. ఎలాగంటే వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు మాలాంటి తెలివి తక్కువలు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే 100 రూపాయల నోటో పక్కన 50 రూపాయలు చిల్లర మార్చి మూటో పక్కన పట్టుకుని మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒరేయ్ మీకు 100 రూపాయల నోటు కావాలా లేకపోతే 50 రూపాయలు చిల్లర కావాలా మూటలు ఊపేసరికి 50 రూపాయల చిల్లర మూట పెద్దగా కనబడుతుందని వాళ్ళందరూ 50 రూపాయల మూట అట్టుకుని వెళ్ళిపోతారు. సేమ్ ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది సార్. మా దగ్గర మా తోలగాలు పోయి మేము నెలకి ఎంత సంపాదించాలో అవన్నీ పోయి 15,000 ఇచ్చేసరికి అదే పెద్ద గొప్ప కింద కనబడుతుంది. కానీ రోజుకి ఎంత తోలేవాళ్ళం? ఇప్పుడు సంవత్సరానికి 15,000 అంటే రోజుకి 40 రూపాయలు, రోజుకి 1000 రూపాయలు తోలే వాళ్ళకి 40 రూపాయలు ఎక్కడ సరిపోతాయని బయట వాళ్ళకి తెలియాలి సార్. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఈ 15,000 ఇచ్చేసరికి వాళ్ళందరూ పెద్ద మాకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ అయిపోతున్నారు. మాకు తెలుసు ఆ బాధ. 15,000 సంవత్సరానికి సరిపోవని మాకు తెలుసు సార్. కానీ బయట వాళ్ళకి తెలియదుగా. కేవలం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను.